హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు కర్నూలు, రాయలసీమ, కర్ణాటక ఇంకా చాలా చోట్ల నుంచి చాలామంది చాలా ఇష్టంగా తినే ఉగ్గాని రెసిపీని చూపిస్తానండి. ఇది చాలామందికి డైలీ తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత ఇష్టమైన ఫుడ్ అండి. అందుకే నేను దీనిని బ్రేక్ఫాస్ట్లలో తోపు అని అన్నాను. ఎంతో రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన ఉగ్గాని అండి. దీనితో పాటు బజ్జీలను కూడా కలిపి తింటే ఆహా ఓహో అనాల్సిందే. ఇక మనము లేట్ చేయకుండా ఉగ్గానిని ప్రిపేర్ చేసేసుకుందామా. మనకు కావలసినన్ని బొరుగులను కొన్ని నీళ్ళలో వేసుకొని చేయితో నీళ్ళ లోపలికి పోయేట్టు ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే అవి నీళ్ళపైకి తేలుతాయి కాబట్టి లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు నీళ్ళలో నానిన బొరుగులను 2 చేతులతో గట్టిగా పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగులకు లైట్గా కాస్త ఉప్పును కలుపుకోవాలి. ఎందుకంటే బొరుగులు చప్పగా ఉంటాయి కాబట్టి కాస్త ఉప్పు వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుందండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 3 ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగగానే కొన్ని పుట్నాల పప్పులను వేసి వేయించుకోవాలి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, లైట్గా వేయిస్తే చాలు. ఎందుకంటే మనము పొడి చేసుకోవాలి కాబట్టి కొద్దిగా వేయిస్తే పర్ఫెక్ట్గా పొడి అవుతుందని వేయిస్తున్నాము. ఇక పుట్నాల పప్పును ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొన్ని ఆవాలను వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్రను వేసి కొన్ని పల్లీలను కూడా వేసుకొని మంటను సిమ్లోనే ఉంచి నిదానంగా వేయించుకోవాలి. పల్లీలను చక్కగా వేయించాక కొంచెం ఇంగువను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కాస్త వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలకు కాస్త కలర్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మెత్తబడేదాకా వేయించుకోండి. ఈలోపు మనము వేయించి పెట్టుకున్న పుట్నాలను మిక్సీ జార్లో వేసుకొని ఒక 5 వెల్లుల్లిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని పొడి చేసుకోవాలి. ఈలోపు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త నల్లుప్పును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బొరుగులను వేసుకొని ఉల్లిపాయ టమాటాలలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. బొరుగులను ఇలా బాగా కలిసేలా కలిపిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.